నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చంద్రబాబు అధ్యక్షతన 5వ జిల్లా కలెక్టర్ల సమావేశం. వ్యవసాయం, ఉద్యాన రంగాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని అధికారులకు సీఎం సూచన. పరకామణి చిన్న కేసు అని అవహేళన చేసిన జగన్, హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వరలరామయ్య డిమాండ్. కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయం. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్. ఈ నెల 25వ తేదీన అమరావతిలో నిర్వహించనున్న అటల్ మోదీ సుపరిపాలన యాత్ర ముగింపు సభకు రండి. అమిత్ షాకు ఏపీ బీజేపీ నేతల వినతి. ఆంధ్రప్రదేశ్ ను తిరిగి ప్రగతి పదంలో నడిపి దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలపాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. సచివాలయంలో ఆయన అధ్యక్షతన 5వ జిల్లా కలెక్టర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వివిధ శాఖల పనితీరుపై లోతైన సమీక్ష నిర్వహించిన సీఎం రాష్ట్ర భవిష్యత్ ప్రగతికి సంబంధించిన స్పష్టమైన రోడ్ మ్యాప్ ను అధికారుల ముందుంచారు. గడిచిన 2 త్రైమాసికాల్లో మెరుగైన ఫలితాలు సాధించామని, ఈసారి 17.11% వృద్ధి లక్ష్యాన్ని చేరుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. గాని మండలం గాని గ్రామ స్థాయి వరకు మనం ఏం చేస్తున్నామో అందరికి అవగాహన ఉండాలని అందరిని ఆన్లైన్లో ఉండమన్నాం. కమ్యూనికేషన్ కానీ క్లారిటీ కానీ యూనిఫామ్గా ఉండాలి. ఎక్కడ ట్రాన్స్మిషన్ లాసెస్ లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఒకే ఆలోచనతో ముందుకు పోయేదానికి మనం ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. ఇప్పటికే మీరు ఒకసారి చూస్తే టైం టు టైం కలెక్టర్స్ కాన్ఫరెన్స్ మీనింగ్ఫుల్గా ఉండడానికి. ఏదో ఒకప్పుడైతే కలెక్టర్స్ కాన్ఫరెన్సే పెట్టేవాళ్ళు కాదు. నేను ఎప్పుడూ మీ అందరికీ చెప్తా ఉంటాను, ఐఎమ్ ఏ స్టూడెంట్. లెర్నింగ్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఎవరైతే మాకు అన్ని తెలుసని అర్థం వస్తే అక్కడి నుంచే పతనం ప్రారంభం అవుతుంది. ఎవరు చెప్పినా అది కానీ విధిని నిర్వహించడంలో ఉపయోగపడితే, సమాజానికి మంచి జరిగితే దాన్ని అడాప్ట్ చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడుండే సహచర క్యాబినెట్ మినిస్టర్స్ కానీ, అదే మరి ముందుండే కలెక్టర్స్ కానీ, ఇంకొక పక్కన యంత్రాంగం కానీ అందరికీ బాధ్యత ఉంది. ఈరోజు మనందరం కూడా బాధ్యత, జవాబుదారితనం, రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చాం. ఆ రెస్పాన్సిబిలిటీస్ డెలివర్ చేయడానికి ఎక్కడికక్కడ మనం క్లారిటీ ఇస్తున్నాం. నా లెక్క ప్రకారం ఒకప్పుడు ఇదే అడ్మినిస్ట్రేషన్ సాధ్యం అనుకుంటే ఈరోజు సాధ్యమని నిరూపించాం. అందుకే ఈసారి నేను ఈ స్ట్రక్చర్లో నేను అందరితో మాట్లాడుతున్నా. కడవను నాకుండే అనుభవంతో ఏదైతే మెరుగైన ఫలితాలు వస్తాయో దానికి ప్రాధాన్యత ఇస్తున్నా. ఫీడ్బ్యాక్ కలెక్టర్స్ తీసుకుంటున్నాం, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ తీసుకుంటున్నాం, సెక్రటరీస్, మంత్రివర్గం బయట అందరితో తీసుకొని ఎప్పటికప్పుడు నేను కూడా అర్థం చేసుకొని అధ్యయనం చేసుకొని ముందుకు పరిస్థితికి వస్తున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఈసారి స్ట్రక్చర్ ఆఫ్ ది మీటింగ్ మీరు ఒకసారి చూస్తే జిఎస్టిపి, కేపిఐస్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, ఇది మొదటి సబ్జెక్ట్ మనం పెట్టుకున్నాం. ఆ డీటెయిల్స్ వచ్చినప్పుడు నేను మీకు ఒక ఎంతవరకు వచ్చాం, ఎక్కడున్నాం, నేను చాలాసార్లు చెప్పాను. పని చేసాం పని కోసం కాకుండా నిర్దేశించిన లక్ష్యాల కోసం ఎట్లా పనిచేస్తున్నాం, ఏదో ప్రాసెస్ కోసం పనిచేయడం కాకుండా అవుట్కమ్స్ ఏ విధంగా వస్తున్నాయి. దర్ ఈజ్ ఎ బెంచ్ మార్క్ నేషనల్ లెవెల్లో, దర్ ఈజ్ ఎ బెంచ్ మార్క్స్ ఇంటర్నేషనల్ లెవెల్. ఈరోజు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉంది. ఇది WHO 2030కి సాధించాలని పెట్టుకున్నారు. అదే సమయంలో భారతదేశం కూడా ఇందులో సిగ్నేటరీ అయినప్పుడు మనం ఏం చేయగలుగుతాం, వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ సబ్జెక్ట్ అయిన తర్వాత మీరు ఒకసారి చూస్తే పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్. మనం పనిచేస్తున్నాం, ఏ స్టేక్ హోల్డర్స్కి అయితే మనం పనిచేస్తున్నామో వాళ్ళలో సాటిస్ఫాక్షన్ లేకుండా పనిచేస్తున్నాం. అంటే ఎక్కడో సంథింగ్ ఈజ్ మిస్సింగ్. అందుకే నాతో మొదలుకొని ప్రతి ఒక్కరూ దృష్టిలో పెట్టుకొని
మనం చేసే పని వల్ల ప్రజలు మనతో కలిసి వస్తున్నారా లేదు కూడా ఎప్పటికప్పుడు చూడాలి. స్టేక్ హోల్డర్స్ అందరినీ దానికోసమే పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ తీసుకున్నాం. ఇవన్నీ చేయాలంటే ఒకప్పుడు చాలా డిఫికల్ట్గా ఉండేది. 4వ సారి ముఖ్యమంత్రి అయినా 95 టెక్నాలజీ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను టెక్నాలజీని ఒక ప్యాషన్గా అడాప్ట్ చేసుకున్నా. అప్పట్లో టెక్నాలజీ మెచ్యూర్ కాలేదు, ఇప్పుడు టెక్నాలజీ మెచ్యూరిటీ వచ్చింది. కోట్లాది హైందవ భక్తులకు వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వల్లరామయ్య డిమాండ్ చేశారు. పరకామణి చిన్న చోరీ అనడంతో జగన్ హిందువుల మనోభావాలను దెబ్బతీశారని మండిపడ్డారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ హైకోర్టు సైతం పరకామణి కేసు దర్యాప్తు గురించి విస్మయం వ్యక్తం చేస్తుందని అన్నారు. పరకామణిలో దొంగతనం జరగడానికి వీలులేదని, ఇది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశమని మరోసారి హైకోర్టు గుర్తు చేసినట్లు ఆయన వివరించారు. పరకామణి కేసును అప్పటి అధికారులు, పోలీసులు, ప్రజాప్రతినిధులు గోల్మాల్ చేశారని ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక హైందవులు ఆరాధించే దైవం, ఆపద మొక్కులవాడు, అనాథ రక్షకుడు, ఏడుకొండల స్వామి అని లక్షలాది మంది, కోట్లాది మంది భక్తులు ఆరాధించే శ్రీ 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 వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం తిరుమల తిరుపతి దేవస్థానం. ఆ దేవస్థానంలో పనిచేసే ఒక ఉద్యోగి దొంగతనం చేసి కోట్లాది ఆస్తులు కూడబెట్టుకొని రెడ్ హ్యాండెడ్గా దొరికితే పోలీసులు కేసు రిజిస్టర్ చేయటం, అతని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయటం, అతని మీద ఛార్జ్షీట్ వేయటం, అదంతా ఒక సినిమా కథ నడిచింది. అది పోలీసులు, దేవస్థానం పెద్దలు, ఈ దొంగ రవికుమార్, ఇంకా అధికారంలో ఉన్న పెద్దలు వీళ్ళందరూ కలిసి ఆ కేసును గోల్మాల్ చేశారు. ఒక డ్రామాటిక్గా డీల్ చేశారు. ఈవెన్ పోలీస్ ఆల్సో, ఆనాటి పోలీసులు, పోలీస్ అధికారులు ఒక డ్రామా లాగా దాన్ని చిత్రీకరించారు. ఆ కేసును ఏదో ఇచ్చేస్తే తర్వాత స్వామివారితో పెట్టుకున్న వాళ్ళ పాపం పండుతుంది కదా, స్వామివారు చూస్తూ ఊరుకోరు కదా. ఆ విధంగానే బయటపడింది. ఈ కేసు పెట్టే విధానం, ఇన్వెస్టిగేట్ చేసిన విధానం, ఛార్జ్షీట్ వేసిన విధానం, కేసును లోక్ అదాలత్లో పెట్టి కొట్టివేసిన విధానం, ఇదంతా కూడా గౌరవ హైకోర్టు గమనించింది. ఆద్యంతం మొదటి నుంచి చివరి వరకు గమనించి ఆగ్రహం వ్యక్తం చేసింది. భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యున్నత హైందవ దేవస్థానం శ్రీ 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 వెంకటేశ్వర స్వామి వారి దైవ సన్నిధి. ఆ సన్నిధిలో పరకామణిలో ఆ కానుకలు లెక్కించడంలో ఒక వ్యక్తి, ఒక ఉద్యోగి డబ్బు దొంగతనం చేస్తే అదే ఉద్యోగి దగ్గర దొంగతనం చేశాడని 14.5 కోట్ల రూపాయలు మళ్ళీ గిఫ్ట్గా మీరు నియమించిన చైర్మన్ వాళ్ళంతా గిఫ్ట్లుగా తీసుకుంటే, ఇదేందబ్బా చిన్న కేసు అంటే, మీ దృష్టిలో పెద్ద కేసు అంటే ఏంటండి? 1,00,000 కోట్ల, 43,000 కోట్ల అంటే 1,000 కోట్లు అయితేనే పెద్ద కేసా? స్వామివారి దేవస్థానంలో జరిగిన ఈ $900 దొంగతనం, కానుకలు లెక్కిస్తూ వాడు కొట్టేసిన విధానం చిన్న కేసా జగన్మోహన్ రెడ్డి గారు? చిన్న కేసు అంటం ద్వారా మీకు తెలుసో తెలీదో మీరు కోట్లాది మంది హైందవ భక్తుల మనోభావాలు దెబ్బతీశారు. చిన్న కేసు ఇది అనటం ద్వారా కోట్లాది మంది హైందవ భక్తుల మనోభావాల్ని మీరు దెబ్బతీశారు. మీరు హోస్ట్లో ఉన్నారా? పరకామంలో జరిగిన నేరం దొంగతనం కంటే పెద్దదని హైకోర్టు వ్యాఖ్యానించింది. చిన్న కేసు కాదు, చాలా పెద్ద కేసు. మీరు అన్యమతస్థులు కనుక హైందవ మత ఆ వాల్యూస్, ఆ విధానాలు, వాళ్ళ నమ్మకాలు ఆటే మీకు తెలియకపోవటం వల్ల, మీరు అన్యమతస్థులు అవటం వల్ల, మీరు ప్రాక్టీస్ చేసేది వేరే మతం అవటం వల్ల ఈ రకంగా వీళ్ళ మనోభావాలు దెబ్బతినేటట్లుగా చిన్న కేసు అంటాం న్యాయమా? అది మీకు గౌరవప్రదమా? అసలు మీరు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు? ఇంత మాట, ఇది భయంకరమైన మాట. నన్ను అడిగితే చాలా పెద్ద మాట ఇది. అవతల వ్యక్తుల మనోభావాలను కించపరిచేటట్టుగా మాట్లాడారు. మీరు వెంటనే హైందవ భక్తుల మనోభావాలు దెబ్బతీశారు కనుక, దెబ్బతీసే విధంగా మాట్లాడారు కనుక ఈ హైందవ సమాజానికి మీరు క్షమాపణ చెప్పాలి అని నేను అంటున్నా. చెప్పే ధైర్యం మీకుందా? మీ ఆ కామెంట్ వల్ల, ఒక చిల్లరగా మాట్లాడిన ఆ కామెంట్ ద్వారా ఎంతోమంది పెద్దలు, ఎంతోమంది హైందవ పెద్దలు అందరూ కూడా బాధపడుతున్నారు. ఇటువంటి ఎందుకు మీరు దొంగల పట్ల ఇంత ప్రేమ చూపిస్తారు జగన్మోహన్ రెడ్డి? నేను మొట్టమొదటి చూస్తున్నాను. నేను నేరస్తుల పట్ల, జైలుకి వెళ్ళే వాళ్ళ పట్ల, జైల్లో ఉన్నవారి పట్ల
జైలుకి వెళ్ళబోయే వాళ్ళ పట్ల ఎందుకు మీరు అత్యంత ప్రేమ అభిమానాన్ని ఎవరెవరు జైలుకి వెళ్తారా వెళ్ళి పలకరిద్దామన్న ఆతృతతో ఉంటారు? ఇది సరైంది కాదు అని చెప్పి కూడా తెలియజేస్తూ మీరు వెంటనే పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయాలన్న చంద్రబాబు కుట్రలను రాష్ట్ర యువత, మేధావులు, విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పేర్కొన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారని అన్నారు. కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయమని అన్నారు. రేపు వైసీపీ ప్రభుత్వం ఏర్పడగానే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై లోతైన విచారణ చేసి నిందితులు ఎవరున్నా వదిలిపెట్టబోమని, న్యాయస్థానంలో నిలబెట్టి కఠినంగా శిక్షించే వరకు వెనకాడబోమని స్పష్టం చేశారు. పేద విద్యార్థులకు వైద్య విద్యను దగ్గర చేయాలి అన్న దృఢ సంకల్పంతో మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కళాశాలలను తెచ్చి అందులో 5 కళాశాలలను నిర్విఘ్నంగా కంప్లీట్ చేసి ఇంకొక 2 కళాశాలలను కంప్లీట్ అయ్యే క్రమంలోనే మీకు అప్పచెప్తే ఇంకొక 10 కళాశాలలు అవి కాక ఇంకో 10 కళాశాలలు దాదాపు సగం నిర్మాణం కూడా అయిపోయింది. ఇలాంటి దశలో అత్త మీది కోపం దుత్త మీద చూపించినట్లు ఒక కోడలు నీవు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్న ఈర్ష్య, ద్వేషము, పగ, ప్రతీకారంతో మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేయాలి అన్న ఒపీనియన్కు నువ్వు రావటం జరిగింది. విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అన్నట్లు ప్రజల సొమ్మును ప్రైవేట్ పరం చేయడం అనేది నీ జన్మ హక్కుగా నువ్వు భావిస్తున్నావు. ఇది చాలా తప్పు అనేది యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా ముక్త కంఠంతో దీన్ని ఎదిరిస్తున్నారు. దీన్ని మీరు గుర్తు చేసుకోవాలి. ఒక మెడికల్ కళాశాలకు భూమిని ప్రభుత్వం ఇచ్చింది, బిల్డింగ్లను ప్రభుత్వం కట్టింది, అందులో స్టాఫ్ ప్రభుత్వం నియమించింది, వారికి జీతాలను కూడా ప్రభుత్వమే ఇస్తే దాన్ని తీసుకుని పోయి అత్త సొమ్మును అల్లుడు దానం చేసినట్లు ఆ మెడికల్ కళాశాలలను నీ బినామీలకు దాన్ని నన్ను తెగనమ్ముకుంటున్నావు. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. జాగ్రత్తగా నువ్వు మైండ్లో పెట్టుకోవాలనేది కూడా నేను తెలియజేస్తున్నాను. ఆ మెడికల్ కళాశాలలకు సంబంధించిన భూములు ఏవైతే ఉన్నావో 50 ఎకరాల భూములను ఒక్కొక్క మెడికల్ కాలేజీకి 50 ఎకరాల భూమిని ఎకరా 100 రూపాయలకంట. టీ తాగితే కూడా ఒక టీ 100 రూపాయలకు రావటం లేదు. భూమి నిన్ను చూస్తే పక్కున నవ్వుతుంది. ఎందుకురా నన్ను 100 రూపాయలకు అమ్మి పడేస్తున్నావు, నన్ను అంత హేళన చేస్తున్నావు అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది ఒక స్కామ్ అయితే ఇంకో రెండో స్కామ్ దీంట్లో మనం బాగా గమనించాలా. 2 సంవత్సరాల పాటు బిల్డింగులు మనది, భూమి మనది, జీతాలు మనవి ఇవన్నీ ఇచ్చేది కాకుండా 2 సంవత్సరాలు వాళ్లకు ఆ స్టాఫ్కు ఆ మెడికల్ కళాశాలలకు జీతాలను కూడా ఈయననే ఇస్తాడంట. నెలకు ఒక కళాశాలకు మినిమంలో మినిమం 5 కోట్ల నుంచి 6 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అట్లా ఒక సంవత్సర కాలం 60 నుంచి 70 కోట్లు. 2 సంవత్సరాల కాలానికి 120 కోట్ల నుంచి 140 కోట్ల రూపాయలు ఒక్క కళాశాల పైన ప్రభుత్వము ప్రజల సొమ్మును పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇట్లా 17 మెడికల్ కాలేజీలకు ఎన్ని వందల కోట్లు ఇవ్వాలనో ప్రజల సొమ్మును మనం గుర్తు చేసుకోవాలి. ఖచ్చితంగా ఇది పెద్ద స్కాము. అట్లా ఇచ్చి ఇట్లా వెనక్కి తీసుకోవడానికి ఆయన కుట్ర చేస్తున్నాడు. ప్రజలందరూ కూడా గమనించాలి. 33 సంవత్సరాలంట. వాడు దండుకునేది ఇంకా చాలదంటే మరో 33 సంవత్సరాలు కూడా దీన్ని ఎక్స్టెన్షన్ చేయవచ్చంట. 66 సంవత్సరాలకు రాజెవడో మంత్రి ఎవడో ప్రజల సొమ్మును ఇలా పనంగా పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు. దీన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ సంతకాల ఉద్యమంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్వచ్ఛందంగా 2 కోట్ల సంతకాలను పెట్టడం జరిగింది. దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవాలి. నీవు ఇగోకు పోకుండా నువ్వు సామరస్యంగా ఆలోచించి ప్రజాభిప్రాయాన్ని నువ్వు పరిగణలోకి తీసుకుని ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయాలనుకుంటున్నావో దీన్ని ఇప్పటికైనా విత్డ్రా చేసుకోవాలి. ప్రజల పక్షాన ఆలోచించాలి. మేధావులు, ప్రజలు, యావత్ రాష్ట్రం ముక్త కంఠంతో కోరుతా ఉంది. దయచేసి
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి సందర్భంగా అమరావతిలో ఈ నెల 25వ తేదీన నిర్వహించనున్న అటల్ మోదీ సుపరిపాలన యాత్ర ముగింపు సభకు రావాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఏపీ బీజేపీ నేతలు కోరారు. ఢిల్లీ పార్లమెంట్లోని అమిత్ షా కార్యాలయంలో ఆయనతో బీజేపీ స్టేట్ చీఫ్ పీవీఎన్ మాధవ్, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట మంత్రి సత్యకుమార్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అభివృద్ది అంశాలపై వారు సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఇటీవల బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన నితిన్ నబీన్ ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.